ల్యాండ్ క్లినిక్ ఛానల్కు స్వాగతం. మనకు తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అయితే ఈ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కుటుంబంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కుటుంబాలు తమ ఆస్తులను భూములను అయినకాడుకు అమ్ముకుని ఆసుపత్రుల చుట్టూ తిరిగి పేదరికపు సుడిగుండంలో చిక్కుకుపోయిన ఉదాహరణలు కోకొల్లలు మన కంటి ముందు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. కుటుంబంలో వృద్ధులు అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం యొక్క ఇబ్బందులు మరింత పెరుగుతాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు చేసిన కీలకమైన ప్రకటన చాలా ముఖ్యమైనది. ఈ ఇబ్బందుల నుండి తప్పించడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా 70 ఏళ్ళు ఆ పై దాటిన వృద్ధులకు ఉన్న కుటుంబాలకు ఇది ఒక ఓదార్పుని ఇచ్చే ప్రకటన, ఆరోగ్య భద్రతను ఇచ్చే అంశం. దాన్ని మన ల్యాండ్ క్లినిక్ అభిమానులకు ఇతరులకు తెలియచేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ కింద సీనియర్ సిటిజన్లకు అందరికీ ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో 70 ఏళ్ళు మరియు ఆ పైబడిన వయసున్న పౌరులందరికీ సంవత్సరానికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజ్ కల్పించిందని, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంపై మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ని తీసుకువచ్చాం. సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర కేబినెట్ బుధవారం నాడు ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పౌరులందరికీ సంవత్సరానికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజ్ని ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు, సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ నిబంధనతో 3,437 కోట్లతో ప్రారంభ వ్యయంతో ఈ యొక్క ఆరోగ్య భద్రతా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. తర్వాత ఈ స్కీమును వాడకం బట్టి, డిమాండ్ బట్టి ఈ యొక్క మొత్తాన్ని మరింత పెంచనున్నారు. ఈ కొత్త పాలసీలో అనేక వెసులుబాట్లు కల్పించబడ్డాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు యొక్క ఆదాయాన్ని లెక్కలో తీసుకోలేదు. ఎవరైనా సరే ఈ కవరేజ్ను వాడుకోవచ్చు. అంటే వారి ఆదాయం ఎక్కువైనా తక్కువైనా, ఉన్నా లేకపోయినా ఈ కవరేజ్లోకి వస్తారు. ఈ 5 లక్షల ఆరోగ్య భద్రతను అందరూ పొందవచ్చు. అంతేకాక సామాజిక ఆర్థిక పరిస్థితులలో సంబంధం లేకుండా, అంటే వైట్ రేషన్ కార్డు ఉంటేనే అర్హుడని, లేకుంటే అనర్హుడని ఈ రకమైన అడ్డంకులు ఏమీ లేకుండా అందరి వృద్ధులకు 70 ఏళ్ళు ఆ పైబడిన ఉన్నవారందరికీ ఏ కేటగిరీ వారైనా ఈ ఆరోగ్య భద్రతకు అర్హులే. ఇది ఒక ప్రత్యేక ఉపశమనాన్ని మనకు కలుగజేస్తుంది. ఎందుకంటే వృద్ధులందరూ ఒకే రకమైన ఇబ్బందులు పడుతున్నవారే. వారు ఏ కేటగిరీ వారు అయినప్పటికీ కూడా వారి నిరాదరణకు గురైన వారే. వారందరికీ ఇది ఒక గొప్ప ఉపశమనం. ఈ అదనపు సదుపాయంతో ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమంగా అవతరించింది. ఇప్పటికే 12.5 కోట్ల కుటుంబాలతో 55 కోట్ల మంది వ్యక్తులకు సేవ చేస్తున్న ఈ పథకం ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు అదనపు రక్షణ సౌకర్యాన్ని కూడా చేర్చింది. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ కింద కవర్ చేయబడిన కుటుంబాలలో భాగమైన వారు ఈ 5 లక్షలు అదనపు టాపప్ కవర్ను అందుకుంటారు. అంటే సుమారు 10 లక్షల వరకు కూడా వారికి సౌకర్యం వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇప్పటి వరకు రకరకాల డిపార్ట్మెంట్లలో, హెల్త్ కార్డులలో ఉన్నవారు కూడా దీనిని చాలా ఫ్లెక్సిబుల్గా వాడుకోవడానికి, మారడానికి అవకాశం కల్పించారు. ఇది ఒక మంచి సౌకర్యం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్కీమ్ కింద, లేదా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అంటే ఈఎస్ఐ కింద, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆరోగ్య కార్డుల వారు కూడా ఈ అదనపు సౌకర్యం కోసము ఆయుష్మాన్ భారత్లోకి సులువుగా మార్చుకునే వెసులుబాటు కల్పించారన్నమాట. అంతేకాదు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల కింద ఉన్నవారు కూడా ఆ పాలసీలలో కవర్ అయ్యే 70 ఏళ్ళు ఆ పై వయసున్న సీనియర్ సిటిజన్లు కూడా ఈ ప్రయోజనాలు పొందడానికి అర్హులే. అంటే మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్లో ఉన్నారు కాబట్టి మేము ఇవ్వము అనేది ఆ రకమైన కండిషన్లు దీనిలో లేవు. ఏ అడ్డంకులు లేవు. ఈ రకంగా 70 ఏళ్ళు పైబడిన వారికి ఈ అదనపు 5 లక్షల సౌకర్యం అనేది పొందడానికి చాలా ఫ్లెక్సిబిలిటీతో, చాలా సులువుగా, అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఈ స్కీమ్ను తీర్చిదిద్దడం అభినందనీయమైన అంశము. కనుక ఈ సౌకర్యాన్ని అందరికీ తెలియచేయండి. అందరూ అందుకునేటట్టు అడుగులు వేయండి. దీనివలన అనేక కుటుంబాలలో ఆరోగ్య భద్రత, అంతేకాకుండా వారి ఆస్తులకు, భూములకు రక్షణ,
ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల నుండి రక్షణగా ఇది బాగా పనికొస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యమని, అనారోగ్యం నుండి మన తాత అవ్వలకు ఇది రక్షించి మనకు భరోసా ఇస్తుందని ఆయుష్మాన్ భారత్ను అందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తూ, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ బటన్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. ఇక సెలవు.